మా గల్లీలా ఓ అంటుంటదబ్బా, 4 అంతరాల పెద్ద బంగ్లా, ఇండ్ల కిరాయిలే నెలకు 50-60 వేలు వస్తాయి. మళ్ళా కొడుకు సాఫ్ట్వేర్ జాబు, ఎక్కుతే కారు దిగుతే కారు, తులాల కమానం బంగారం, కోటి రూపాయల కట్నం ఇచ్చి బిడ్డ లగ్గం చేసింది. గమ్మతేందంటే నెల రాగానే రేషన్ షాప్ కడ లైన్ కడతది. ఏంది అంతున్నోళ్ళు కంట్రోల్ బియ్యం తింటుర్రా? ఆళ్ళకేం కర్మ, దినాం బాస్మత్ బియ్యం తినే లెవెలు. హగో మరి రేషన్ కార్డు ఎందుకు అంటురులే? గీ వార్త చూస్తే మీకే ఎరకైతది. అందరు నిమ్మలపడే ముచ్చట ఏందంటే ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు లింకు కట్ అవుతుంది. అదే ఇదే ఆ కార్డు వైద్యానికి, ఈ కార్డు బియ్యానికి. ఇప్పటిదాకున్న గీ లంకె తెంపేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంచాలనైనా ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. కొత్త రేషన్ కార్డుల విషయం కూడా నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా, మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చినట్టే ఇంటోళ్ళందరి పేరు మీద గ్రూప్ కార్డు ఇస్తుందట గవర్నమెంట్. ఆధార్ లెక్కనే ఓ నెంబర్ ఉంటది, మన వివరాలు మొత్తం ఆన్లైన్ లకి ఎక్కిచ్చి పెడతారట. గట్లనే చూస్తాయి దవాఖానకు పోయినాం అనుకో, దా నెంబర్ కొట్టంగానే ఇంట్లో ఎందరు ఉన్నారు, ఎవల పానం ఎట్లున్నది, ఏం వైద్యం చేపించుకున్నారు అనేది మొత్తం ఎరుకైతది. ఇక అప్పుడు డాక్టర్ల పని కూడా అల్కగా అవుతుంది అన్నట్టు. కానీ ఇప్పుడు ఎట్లుంది, దవాఖాన అయితే ఫస్ట్ అడిగేదే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, తెల్ల రేషన్ కార్డు ఉందా అని. అవి ఉంటే పుక్కట్లనే ట్రీట్మెంట్, బిల్లు గవర్నమెంట్ కట్టేస్తుందా? హీగేముంది, భూమి జాగాలు పైసలు ఉన్న సుత కూపన్ కార్డు తీసుకుంటున్నారు. కంట్రోల్ బియ్యం తినకుండా దవాఖాన బిల్లులకు అక్కడికి వస్తుందని. గిట్లా కాకుండా ఏ కార్డుతో లింకు లేకుండా గరీబులందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు అన్నట్టు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఇప్పటికే 2-3 మాటలు మీటింగులు అయినాయి దీని మీదనే. ఇక చెప్పునే దేనికదే ఇచ్చి కూపన్ కార్డు లేని వాళ్ళకు సుత ప్రైవేట్ దవాఖానలో మంచి వైద్యం అందేటట్టు చూస్తారట.